ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. అంటే సార్, ఒక విషయం చెప్పండి కన్నెగంటి గారు. ఇప్పుడు జాబ్స్ కోసమే అమెరికా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే ఏఐ వల్లే కొన్ని జాబులు పోతున్నాయి అనేసి మనం వింటూనే ఉన్నాం కదా. అంటే వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అంటే భయపడాల్సిన అవసరం లేదంటారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే నా హంబుల్ అప్పీల్ మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఒక బ్రహ్మ పదార్థం కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, టెక్నాలజీస్ని, నేను ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చదువుకొని వచ్చాను. అంటే ఏఐ ఎథిక్స్, ఏఐ లీగల్ ఇష్యూ, ఏఐ పొలిటికల్, ఏఐ సెక్యూరిటీ, ఏఐ సోషలాజికల్ ఆస్పెక్ట్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఏఐ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో ఏఐ ఫర్ సోషల్ గుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాన్ అయితే ఇది మెషిన్. ఈ రెండింటికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మెషిన్ ఆల్వేస్ మ్యాన్ చెప్పినట్టు ఉంటే బాగుంటుంది. మెషిన్ చెప్పినట్టు మ్యాన్ వినాల్సి వచ్చింది అనుకోండి, మనిషి మెషిన్ చెప్పినట్టు, ఈ మెషిన్కి ఎమోషన్ ఉండదు, ఈ మెషిన్కి పెయిన్ తెలియదు, ఈ మెషిన్కి ఆకలి తెలియదు, ఈ మెషిన్కి నిద్ర తెలియదు, ఈ మెషిన్కి మానవ సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ ఉండదు. మిషన్ ఏం చేస్తుంది? మానవుడిచ్చే డేటానే ప్రాసెస్ చేసి ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది. ప్రిడిక్టివ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ and it deals with the algorithms, data that you feed into the system. Yes. So yadbhavam tadbhavati, as you sow so you reap. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్లోకి మీరు ఏదైతే డేటా ఫీడ్ చేశారో, మీరు చేసిన క్వాలిటీ డేటా అయితే క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. మీరు కనుక బయాస్డ్ డేటా, ఇన్సెన్సిబుల్ డేటా, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ డేటా ఫీడ్ చేశారనుకోండి, అటువంటి డెసిషన్స్ బయటకు వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నుంచి. సో కాబట్టి ఇట్ ఈజ్ మ్యాన్ వర్సెస్ మిషన్. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ మేడం, రెగ్యులేషన్ వర్సెస్ ఇన్నోవేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతవరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రెగ్యులేట్ చేయాలి? మీరు అన్నారు జాబులు పోతున్నవి, పోతావా అన్నారు మీరు. ఈజ్ దెర్ ఎనీ ఛాలెంజ్ ఆఫ్ లూజింగ్ జాబ్స్ బికాస్ ఆఫ్ ఏఐ? దెర్ ఆర్ ఓన్లీ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద డేస్ టు కమ్. People who know AI, people who do not know AI. So why don't you be in this group knowing AI? Yes. AI అంటే భయపడొద్దని చెప్తున్నాను మీకు. బ్రహ్మ పదార్థం కాదని చెప్తున్నా. సింపుల్, AI ఈజ్ నథింగ్ బట్ అది కూడా చెప్పాను వివరంగా. కాబట్టి దయచేసి మీ సమక్షంలో నవీన గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ హియర్ టు స్టే. ఫ్యూచర్ అంతా AI, డేటా డ్రివెన్ ఫారెన్ పాలసీ, డేటా డ్రివెన్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ బిజినెస్, data driven matrimony, data driven school admissions, data driven transport, data driven food security, data driven water security, data driven health security. Data, DATA, is the new oil, right? So the moment you talk about AI, data is the key component of AI. Yes. You cannot separate data and AI. So they are interfaced, interconnected. So my humble appeal to all the Suman TV business watcher audience through Navina Garu is learn AI, understand AI, read about AI and use AI in your daily life, and at the same time don't overuse it, don't misuse it, don't abuse it. Yes. Ee moodu chaala important. Don't misuse it, don't overuse it, don't abuse it. కృత్రిమ మేధస్సుని కృత్రిమంగానే వాడండి. మీ సహజ మేధస్సు, న్యాచురల్ ఇంటెలిజెన్స్. ద ఫైట్ ఈస్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వాట్ హ్యాస్ టు టేక్ ఓవర్ ఏఐ. కానీ ఏఐ యొక్క స్పీడ్ పెరిగి న్యాచురల్ ఇంటెలిజెన్స్ని తగ్గించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయటం, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇట్లా మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి మేడం. సార్, రీసెంట్గా అమెరికా గవర్నమెంట్ ఒక నోటీస్ ఇచ్చింది. ఏంటంటే H1B వీసా విషయంలో శాలరీ బేసిస్, జాబ్ బేసిస్ మీద H1B వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మీదట.
అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శాలరీ జాబ్ బేసిస్ ఏంటి అసలు? అంటే క్రీమీ లేయర్ అంటారు మేడం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అమెరికా మొన్నటి వరకు మీడియం ఆదాయం ఉన్నా కానీ అమెరికా డోర్స్ ఓపెన్ చేసేది. కానీ మీరు లాస్ట్ ప్రోగ్రాంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం గోల్డ్ వీసా. ఎస్. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే మా దేశం రండి, మా దేశం వచ్చి డబ్బులు సంపాదించుకొని వెళ్దామనే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఇది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి థ్యాంక్ యూ, రావద్దు మా దేశం. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే రండి. ఇఫ్ యూ హ్యావ్ మనీ ప్లీజ్ కమ్, విల్ గివ్ యూ గోల్డ్ వీసా, యూ కమ్ అండ్ ఇన్వెస్ట్ అని చెప్తా వచ్చింది కదా. అలానే ఇప్పుడు ట్రంప్ ఏమని చేస్తున్నారు, క్లీన్ రికార్డ్ ఉండాలి, అమెరికాకి వ్యతిరేకంగా పనిచేయకూడదు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మాకొద్దు, జాబుల పరంగా కూడా మాకు మీరు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో అమెరికా వస్తున్నారు, అమెరికా వచ్చిన తర్వాత అమెరికా ఆదాయం పెరిగే విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికా రండి. వచ్చి సంపాదించుకొని విదేశాల్లో ఇల్లు కడదాము, స్థలాలు కొందాం, పొలాలు కొందాం, ఈ బ్యాచ్ మాకు వద్దు. ఫస్ట్ మాకు ఇక్కడ సంపద సృష్టికి ఫస్ట్ మా వాళ్ళని మేమే డెవలప్ చేసుకుందాం అనే ఆలోచనలో మేము ఉన్నాం. మన ఎట్లయితే ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇవన్నీ మనం అంటున్నాము, ఇది ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని. అట్లానే ట్రంప్ అక్కడ లెట్స్ మేక్ గ్రేట్ అమెరికా అగైన్, మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, లెట్స్ reclaim the last glory of United States of America, at least in my tenure in 2025. ఈ నినాదంతో లోకల్స్ ఆర్ మై హీరోస్, లోకల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, అమెరికన్ పబ్లిక్కి ఆకుల్లో పెట్టి కాని వాళ్ళు అంటే ఎవరు, ఇండియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, లేకపోతే యూరోప్ కానీ, వాళ్ళకి వెండి కంచాల్లో అన్నం పెట్టొద్దు అని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో మై advice to people who wanted to go abroad and settle in the United States, high paying, high skilled workers ki America is always red carpet. Medium and lower medium allu better you look for your job opportunities elsewhere in the globe. It West Asian countries lono, Latin America lono, లేకపోతే ఇంకా ఆసియాన్ కంట్రీస్ లోనో చూసుకోవటం బెటర్. అంటే సార్ అమెరికా వెళ్ళాలంటే ఇంకా ముందు స్కిల్ అండ్ స్మార్ట్ ఉండాలంటున్నారా? 100% స్కిల్డ్, స్మార్ట్, రిచ్. స్కిల్డ్, స్మార్ట్, రిచ్ ఈ మూడే కావాలంటున్నాడు ఆయన. మిగతా వాళ్ళు మాకు అవసరం లేదు అంటున్నాడు. కానీ అది ఎంతవరకు చెల్లిద్ది? ఇంకొక 2 ఏళ్ళు ఆయన ప్రెసిడెన్సీ, ఇంకొక మహా అయితే ఇంకొక 3 ఏళ్ళు వేసుకుందాం, రైట్? 2025 మొన్నే కదా జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాడు. ఇంకొక 3 ఏళ్ళు అంటే బై 2029 ఈజ్ అవుట్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ దిస్ థింగ్. రాబోతున్నది డెమోక్రటిక్ పార్టీనే ఆల్మోస్ట్ ఉంటుంది నెక్స్ట్. వాళ్ళు మళ్ళీ అందరినీ పిలుస్తారు, డెమోక్రటిక్ పార్టీ. సో ఈ చైర్లో ఎవరు ఆక్యుపై అయ్యారు అమెరికన్ ప్రెసిడెంట్ చైర్లో? రిపబ్లికన్ పార్టీ అయితే కొద్దిగా కన్జర్వేటివ్గా, కొద్దిగా ఫండమెంటల్గా, కొంత రిచ్ పీపుల్కి ప్రోగా ఇట్లా ఉంటుంది. డెమోక్రటిక్ పార్టీ అయితే బ్లూ కాలర్ వర్కర్స్, ఇమ్మిగ్రెంట్స్, మైనారిటీస్ వీళ్ళందరికీ ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సార్ ముందు మరి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి కానీ, వెళ్ళిన స్టూడెంట్స్కి కానీ మీరేమైనా చెప్తారా యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్తో? I told you, as I have a doctorate in American studies, I would like to tell and request students who wants to study in the United States of America, don't go on a scholarship. Don't go on a education loan. Go on a scholarship. You have to win the scholarship to study in the United States, so that you will really help your parents. By not taking education loan, you are helping yourself and your parents, because the debt that is generated out of education loan is too much by the time you pass out of your American degree, and there is no job guarantee. Suppose if you go on a scholarship, merit scholarship, by winning the scholarship, your parents will be at peace, you are at peace, because you are studying on a scholarship. Not every student will get a scholarship to study in the United States, realistically speaking. Then what to do? After your BTech in Hyderabad or in India, do some kind of 1 year, 2 year job here, earn your own money, and then go abroad, instead of immediately going after BTech by taking education loan. So this is my advice. Sir, America కాకుండా ఇంకా వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు అంటే మీరు చెప్పే ప్లేసెస్ ఏముంటాయి? జపాన్ ఈజ్ వన్ అన్ఎక్స్ప్లోర్డ్ కంట్రీ అండి. మన వాళ్ళకి ఒళ్ళు బద్దకం జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం. కానీ జపాన్ ఈజ్ రియల్లీ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ పీపుల్. అక్కడ ఏజ్ ఎక్కువైపోయి జపాన్లో ప్రజలకి దే ఆర్ లుకింగ్ ఫర్ యంగ్ పీపుల్ టు కమ్ అండ్ సెటిల్ ఇన్ జపాన్. I recommend.
న్యూజిలాండ్ 100% ఐ రికమెండ్. ఆస్ట్రేలియా ఎదురుగా ఉంది. యూకే ఐ డోంట్ వాంట్ టు రికమెండ్ యూకే. ఐ డోంట్ వాంట్ టు రికమెండ్ యుఎస్ ఆల్సో నౌ. ఐ ఓన్లీ వుడ్ లైక్ టు రికమెండ్ జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ అండ్ సమ్ బెనెలెక్స్ కంట్రీస్ యూరోప్లో. ఎస్. స్విట్జర్లాండ్ కానీ, నెదర్లాండ్స్ కానీ, స్వీడన్ కానీ, ఇట్లా కొన్ని నార్డిక్ అండ్ బెనెలెక్స్ కంట్రీస్, లగ్జంబర్గ్ కానీ, ఎస్. దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్, జర్మనీ కానీ, ఫ్రాన్స్ ఆల్సో ఇస్ ఓకే, సో ఇటలీ, సో దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ఐ రికమెండ్. ఎస్. సో కమింగ్ టు బీటెక్ స్టూడెంట్స్, బీటెక్ అయిపోగానే ఎంఎస్ చేయాలి అంటే మీరు సజెస్ట్ చేసే ఫస్ట్ ప్లేస్ ఏముంటుంది అమెరికా కాకుండా? అమెరికా కాకుండా సజెస్ట్ చేసే ప్లేసు అంటే ఇందాక చెప్పాను, జపాన్, న్యూజిలాండ్, ఫ్రాన్స్. మన వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ఇంగ్లీష్లో మనం ట్రైనింగ్ అయి ఉన్నాం కదా, ఎస్. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్దామని ఆలోచిస్తారు. ఎస్. కొద్దిగా కష్టపడి కొరియన్, జాపనీస్, చైనీస్, ఆర్ ఇక్కడికి వస్తే స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, బ్యూటిఫుల్. ఇక్కడికి వెళ్తే కూడా చాలా రిచ్ అవడానికి, ప్రాస్పరస్గా స్టూడెంట్స్ మంచి ఇన్కమ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే దేశాలకు వెళ్తే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుందని అమెరికా అమెరికా ఎందుకు ఈజీ అవుతుందంటే, English. అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ ఇంగ్లీష్ మూలాన. Yes. కానీ ఇక్కడ ఆల్రెడీ సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. Yes. ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ థింగ్స్ విచ్ యూ నెవర్ హ్యాడ్, యూ గాట్ టు డూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నెవర్ డన్ అంటారు. Yes. లేనిది కావాలంటే చేయని పని ఎప్పుడు చేయని పని చేయాలి. Yes. ఆ సాహసం చేయాలి, ఆ శ్రద్ధ పెట్టాలి, ఆ ఒళ్ళు అంచాలి. అప్పుడు తల్లిదండ్రుల మీద భారం తగ్గి మెరిట్ స్కాలర్షిప్ కొట్టి చదువుకోండి అబ్రాడ్. Yes. లేదా ఇండియాలో ఒక 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. Yes. అప్పుడు ఎంఎస్కి బయటికి వెళ్ళండి. సరే, F1 వీసాతో అమెరికా వెళ్ళినటువంటి స్టూడెంట్ చదువుకొని అక్కడ జాబ్ చేసే ఛాన్సెస్ ఇప్పట్లో ఉన్నాయంటారా, లేకపోతే స్టడీ కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలంటారా? ప్రస్తుతం ట్రంప్ యొక్క కాలంలో అయితే మీరు వచ్చిన రాపై ఆయనే పంపిస్తాడు. సో ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత సీన్ మారచ్చు. F1 స్టూడెంట్గా వెళ్ళి H1Bకి ట్రాన్సిషన్ ఉంటుంది. అది ఇప్పుడు ప్రస్తుతం కష్టం. 25-29 మధ్య సక్సెస్ రేటు F1 స్టూడెంట్ వీసా నుంచి H1Bకి కష్టము. 29 తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఎస్. సో ఫైనల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళే కానీ, స్టూడెంట్స్కే కానీ, సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకే కానీ వెళ్ళిన పని చూడండి. అమెరికాలో వేరే వేరే పనులు చూస్తే, అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, అమెరికాలో ఉన్న మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ మీ సోషల్ మీడియాని బాగా గమనిస్తున్నాయి, మిమ్మల్ని ట్రాక్లో పెడుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్, జేడీ వ్యాన్స్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వన్ థింగ్, దట్ ఈస్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో ఆ పని చూడకుండా వేరే పనులు, పార్ట్ టైం జాబ్లని, అదని ఇదని ఇలా చేసి, ప్లస్ పాలిటిక్స్లో పాల్గొనటం, అమెరికా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడటం, పోస్టులు పెడతాం సోషల్ మీడియాలో, ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు. సో దయచేసి వెళ్ళిన పని చూడండి. నెంబర్ 1 అంటే ఫోకస్ ఆన్ వై యూ హ్యావ్ గాన్, యూ ఫినిష్ దట్ అండ్ ట్రై టు కమ్ బ్యాక్. ఆర్ నెక్స్ట్ నెంబర్ 2, ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. అమెరికాలో వెరీ ఇంపార్టెంట్, లా ఆఫ్ ద ల్యాండ్ని ఫాలో అవ్వండి. అంటే ఎటువంటి అఫీషియల్గా మీరు సంతకాలు పెట్టేలారో మీ ప్రాపర్ వీసా కానీ, మీ ప్రాపర్ పాస్పోర్ట్ సంబంధించి కానీ పేపర్ వర్క్ చాలా బాగుండాలి. నెంబర్ 2. నెంబర్ 3 అన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మీరు ఇప్పుడు అమెరికా వెళితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మిగతావన్నీ వెనకబడిపోయినాయి. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి.